అంజి అంజి హిట్లర్ ఠాగూర్ జగదేక వీరుడు అతిలోక సుందరి యముడికి మొగుడు శంకర్ దాదా జిందాబాద్ అన్నీ నేనే చిరు జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ రావాలి రావాలి చిరు రాజకీయాల్లోకి రావాలి కావాలి కావాలి మా మెగాస్టార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని సరదాగా సరదాగా ఆత్మహత్య చేసుకున్నా. ఓరి నీ దుంపదేగా పంప ఉంచావు కదా రాజా చిన్న వయసులో ఈ సామేంటి బిడ్డకి? అయ్యయ్యో చావు ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో అలాగే వస్తుందమ్మా, దాంట్లో మినహాయింపులు లేవు. పరీక్షిత్ మహారాజుని గతంలో అంటే మన పాండవులు సక్సెసర్ చావుకు భయపడి ఒక సముద్రంలో కోట కట్టుకుని అందులో నివసిస్తున్న చావు కూడా మరణం అంటే భయం పాపం ఆయనకి. పాపం మరణం చిన్న నిమ్మ పండుగ అతి సూక్ష్మమైన పావు రూపంలో వచ్చి మరణం సంభవించింది. అలాగే శూద్రకుడు అనే మహారాజు ఆయనకి ఇదో రకం వేరి కాశీలోనే చచ్చిపోవాలి, ఇంకెక్కడా చచ్చిపోవద్దని మహానుభావుడు మహారాజు మొత్తం తరే వెళ్ళాడు కాశీపట్నానికి. అంతే ఎక్కడ కాశీపట్నం నుంచి బయటికి వస్తాడు మోచప్పలు కూడా తొలగించుకుని అక్కడే ఉన్నాడు. అయితే నాయన మరణం విధి. ఆయనకు చిన్న వీక్నెస్ ఉంది, హార్స్ రైడింగ్. గుర్రం ఎక్కాడు, గుర్రం తీసుకెళ్ళి ఒక మర్రి చెట్టు గుద్ది చంపేసింది. మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో ఎవ్వరూ తప్పించుకోలేదు ఆయన. ఇది ఒక కారణం మాత్రమే. మహారాజా నేను చనిపోవడానికి బాధే లేదు, అసలు బాధే లేదు, హ్యాపీ. కానీ మా దొంగ మా ఖైదీ మా మెగాస్టార్ ఈ రాజకీయ ప్రవేశం చేస్తాడా? మా ముఠా మేస్త్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడా? అది తెలిసి కూడా చెప్పకపోయావో నువ్వు దొంగలు చెప్పమని తలవక్కలైపోతా. రాజా రిక్వెస్ట్ రిక్వెస్ట్ నాయన చిరంజీవి రాజకీయాలకు వస్తాడు. అయితే ఆయన రాక వల్ల సైకిల్కే పంచర్ పడుతుందా, చేతికే గాయం అవుతుందా, గులాబీకి రేగిలే ఊడిపోతాయా, పొడవలకు పిడే ఊడుతుందా, లేకపోతే ఆయన స్వయం కృషి వల్ల ఆయన కన్నే లొట్టపోద్దా అనేది మేధావులైన ఓటర్ మహాశైల చేతుల్లో పదిలంగా రహస్యంగా ఉంది. ప్రస్తుతానికి ఇది రహస్యం. అయితే ఒకటి మాత్రం నిజం నాయన, పేద కొడుకు బలహీన వర్గాల కోసం ఎవరైతే శ్రమిస్తారో ఎవరైతే పాటుపడతారో విజయం వారిని. ఇది మా సక్సెస్ఫుల్ ఫార్ములా. రాజా